ఎన్నికలకు ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుతామని హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు నేడు విశాఖ స్టీల్ ప్లాంట్ను వైట్ ఎలిఫెంట్తో పోలుస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టానికి కారణం కార్మికులు అంటూ ఆయన మాట్లాడుతున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై మనతో మాట్లాడేందుకు విశాఖ నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కేకే రాజు ఉన్నారు. సార్, ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత మరో మాట మాట్లాడని ఏ విధంగా చూస్తారు? చంద్రబాబు నాయుడు గారి నయవంచన రాజకీయాలకి తార్కాణం నేను ఆయన మాట్లాడిన మాటలు. ఎన్నికలకు ముందు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ మేము పూర్తిగా అడ్డుకుంటాం, స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయిస్తామని కుండబద్దలు కొట్టినట్టు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ కానీ, స్టీల్ ప్లాంట్ కార్మికులు కానీ, ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకు కానీ మాటిచ్చి ఈరోజు ఎన్నికల్లో గెలిచిన తర్వాత తల్లి పాలు తాగి రొమ్ముగుద్దన్న సందంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరని అన్యాయం చేస్తూ స్టీల్ ప్లాంట్ గురించి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి ఆయన ఏ విధంగా మాట్లాడారు చూసాం. ఆయన కుటిల రాజకీయ నీతికి ఇదే నిదర్శనం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మాట మీద నిలబడిన సందర్భం లేదు. ఏది ఏమైనా ఒక 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఇచ్చిన మాటని తప్పి అప్రజాస్వామికంగా నిస్సిగ్గుగా స్టీల్ ప్లాంట్ విషయంలో నేను కార్మికుల గురించి మాట్లాడటం చాలా దురదృష్టకరం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆడలేక మధ్యలో తెరవని సందంగా మీకు కేంద్రంలో ఆ రోజు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి ఒక అల్టిమేటం ఇచ్చి ఎంపీల సంతకాలు సేకరణ చేసి కార్మిక సంఘాలతో మమేకమయ్యి ఇక్కడ స్వయంగా ఈ ప్రధానమంత్రి గారి సమక్షంలో, ప్రధానమంత్రి గారి ఎదురుగా స్టీల్ ప్లాంట్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా నిబద్ధతతో, నిజాయితీతో, సిద్ధశుద్ధితో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సంబంధించి మాట్లాడారో చూసాం. ఈరోజు మీ మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది. విశాఖ హుక్కు ఆంధ్రులకు నిదానంతో వేలాది మంది రైతులు ఎందరో ప్రాణత్యాగాలు చేసి ఈరోజు పోరాటం చేసి సాధించుకున్న స్టీల్ ప్లాంట్ని కేవలం ప్రైవేటు వ్యక్తులకి తొత్తులుగా మారటం కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణకి అనుకూలంగా నిర్ణయం తీసుకుని దాన్ని కార్మికుల మీద నెట్టే ప్రయత్నం చేయటం, కార్మికులను దుర్భాషలాడటం, కార్మిక సంఘాలను కానీ కార్మికులు కానీ కించపరుస్తూ మాట్లాడటం అనేది నిజంగా చాలా దుర్మార్గమైన మాటలు మాట్లాడారని చంద్రబాబు నాయుడు గారు. ఏదేమైనా మేము ఒకటే చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కార్మిక సంఘాలు కానీ, ఎవరైతే ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు కానీ, ఎవరైతే రిహాబిలేషన్ సంబంధించి ఎవరికైతే న్యాయం జరగలేదో వారందరి తరపున వాళ్ళు ఎలాంటి పోరాటం చేసినా, కార్యాచరణ రూపొందించినా, ఎలాంటి ఉద్యమాన్ని రూపొందించినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున వారికి మేము సంపూర్ణ మద్దతు ఇస్తాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి పోరాటానికైనా సిద్ధం. మా నాయకుడు ఎప్పుడు ఒకటే మాట, జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాట మీద నిలబడే వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి మాట ఇచ్చారంటే ఆ మాట మీద ఎలాంటి కష్టాలు ఎదురైనా సరే ఆ మాట మీద నిలబడే వ్యక్తిత్వం ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి సంబంధించి గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం చేశారో ఆ రోజు మా కార్పొరేషన్లో ఏదైతే తీర్మానం చేశారో, పార్లమెంట్లో కూడా ఏ విధంగా అయితే మా ఎంపీలు ప్రస్తావించి సంతకాలు సేకరణ చేశారో అదే స్టాండ్ మీద నేను నిలబడి ఉన్నాం. ఈ కుటిల రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్న అన్యాయాల్ని, అక్రమాన్ని ప్రశ్నించి ఎదురొడ్డి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మేము పోరాటం చేస్తాం. చంద్రబాబు నాయుడు కుటిల రాజకీయానికి నిదర్శనం స్టీల్ ప్లాంట్ మీద కానీ, స్టీల్ ప్లాంట్ కార్మికుల మీద కానీ చేసిన వ్యాఖ్యలే నిదర్శనం అని చెప్పి కేకే రాజు చెప్తున్నారు. ఎన్నికలకు ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ను ఆదుకుంటామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి నాయకులు ఎన్నికలు అయిన తర్వాత స్టీల్ ప్లాంట్ కార్మికులను మోసం చేస్తున్నారని, ఎంతోమంది ప్రాణత్యాగాలతో విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పడిందని, మొదటి నుంచి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్కు వైఎస్ఆర్సీపీ అండగా ఉందని, రానున్న రోజుల్లో కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఉండి అనేక పోరాటాలు చేస్తామని చెప్పి కేకే రాజు చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.